నిన్న అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లులు పెట్టడం జరిగింది. ఆ బిల్లులను అన్ని పార్టీలు ముక్త కంఠంతో మద్దతు తెలియజేయడం జరిగింది. అసెంబ్లీలో పాస్ అయినటువంటి ఈ 42% రిజర్వేషన్ బీసీల బిల్లు ఏదైతే ఉందో దాన్ని ఇవాళ మండలికి పంపుతా ఉన్నారు. మండలిలో ఆ బిల్లుల పైన చర్చ జరిగి ఆ బిల్లులను ఆమోదించేటువంటి కార్యక్రమం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలో నిన్న ఆ బీసీ బిల్లులకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడన్నా ఇతర పార్టీల నాయకులు ఇబ్బంది పెట్టగలనేటువంటి ఒక భయం అయితే ఉండే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 42% రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తున్నటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఇందులో బీసీల్లో ముస్లింలను కలిపారు అనేటువంటి ఓ వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్నటువంటి అవకాశాల్లో ఇవ్వకుండా మీ చేతిలో ఉన్నాయి అవి ఇవ్వకుండా కొత్తగా వీళ్ళకి ఇస్తారనేటువంటి చర్చలు వాళ్ళు లేపినారు. ఈ పరిస్థితుల్లో ఈ పార్టీలను రిక్వెస్ట్ చేయడం కోసం బిల్లు పెట్టే కంటే ముందే నేను, ఆ తర్వాత జానయ్య గారు, ఆ తర్వాత అర్జున్ గారు, నరసింహగౌడ్ గారు, ఆ తర్వాత మన ముస్లిం సోదరులు సూర్యారావు గారు, ఓదేల్ గారు అందరం కూడా నిన్న ఎట్టి పరిస్థితిలో ఈ పార్టీలు మాట తప్పకుండా ఉండేందుకు రిక్వెస్ట్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో నిన్న నేను బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం ఉంటుంది. ఆ బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలోకి వీళ్ళందరినీ తీసుకొని పోయి మాకు మద్దతు ఇవ్వండి, ఈ 42% రిజర్వేషన్ల బిల్లులో మీరు ఎటువంటి ఇష్యూలు లేవనెత్తకుండా దయచేసి దీనికి మద్దతు ఇవ్వండి. దీంతోపాటు కేంద్రంలో రాజ్యసభలో 4 ఎంపీలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. అటు రాజ్యసభలో కానీ లేకపోతే ఇంకా ఏ వేదిక మీద అయినా సరే ఈ బిల్లును సమర్థించండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ ఎల్పీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినాం. ఆయన కార్యాలయానికి కూడా వెళ్ళి ఆయనకు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దయచేసి మీరు ముస్లింలను బీసీలలో కలిపిర్రు అనేటువంటి మాట చెప్పి మీరు దాన్ని సాకుగా చూపెట్టకండి అన్న. ఎందుకంటే మీరు బీసీ ముఖ్యమంత్రి అని చెప్పినప్పటికి కూడా మీరు బీసీల రిజర్వేషన్లను అడ్డుకుంటే మాత్రం బీసీల క్షేత్రంలో మాత్రం మీరు దోషిగా నిలబడాల్సి వస్తుంది. దయచేసి ఆ పని చేయకండి. బీసీలలో ముస్లింలను కలిపిరంటే ఓసీలలో కూడా ముస్లింలు కలిసి ఉన్నారు కదన్న అని చెప్పి ఆయనకు సర్ది చెప్పి ఆయన తప్పకుండా మా వైపు నుంచి 100% మద్దతు ఉంటుంది మళ్ళీ బీసీ బిల్లుకు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అక్బరుద్దీన్ ఓవైసీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. నిన్న ఏవేవి ఫొటోస్ ఇక్కడ మహేశ్వర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయనను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ విషయంలో. అలాగే అక్బరుద్దీన్ ఓవైసీ గారి దగ్గరికి వెళ్ళి ఆయనను కూడా రిక్వెస్ట్ చేసి బీసీ బిల్లు విషయంలో ఎలాంటి శశబిష లేకుండా దయచేసి మీరంతా సహకరించండి అని చెప్పి బీసీల ప్రజల పక్షాన మేమంతా పోయి కలవడం జరిగింది. సో అట్లాగే కేటీ రామారావు గారు, ఆ తర్వాత హరీష్ రావు గారు వాళ్ళ ఎల్పీ కార్యాలయానికి పోయి వాళ్ళను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ రిక్వెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో చాలామంది ఇక మళ్ళా సేమ్ తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్లో చేరుతుండు, ఇదొక్కటే దింపిరు, ఇదొక్కటి దింపి తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్లో చేరుతుండు. ఇది నేను పోయింది నా ప్రజలకు రావాల్సినటువంటి హక్కులను రక్షించుకోవడం కోసం నేను వాళ్ళ దగ్గరికి పోయినా. సేమ్ టైం అక్బరుద్దీన్ ఓవైసీ గారి దగ్గరికి పోయినా. ఇక ఈ ఫోటోలు బయటకు వస్తే ఎంఐఎంలో చేరిండు అంటారేమో, ఈ ఫోటోలు బయటకు వస్తే ఎంఐఎంలో చేరిండు, ఇదేమో బీజేపీలో చేరిండు అని చెప్పి ఇట్లా రకరకాలుగా అనుకుంటారు. కానీ ఒక్కటి మాత్రం సత్యం ప్రజలారా, నా ప్రజల కోసం, ఈ బీసీ ప్రజల హక్కుల కోసం, ఈ బీసీ ప్రజల రిజర్వేషన్ల కోసం, ఈ బీసీల ప్రజల బతుకులు మార్చడం కోసం బొంత పురుగును కూడా ముద్దు పెట్టుకునే సూత్రం ఉంది చూడు, అగో ఆ పనికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మాకు మా జాతి ప్రయోజనాలు ముఖ్యం. కేటీ రామారావు గారికి నాకు సిద్ధాంతపరమైన 1,00,000 పంచాయతీలు ఉన్నాయి. కానీ నా పంచాయతీల కోసం నా వర్గాల ప్రయోజనాన్ని తాకట్టు పెట్టలేను కదా. పోవాల్సిందే. నేను అక్కడికి పోతే ఇంకెక్కడికైనా పోతా. రేపు ఢిల్లీకి పోయి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన పక్షాలన్నింటినీ కలుస్తా. కలిసి పార్లమెంట్లో ఈ బీసీలకు సంబంధించినటువంటి బిల్లు విషయంలో మద్దతు ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా. మా వాయిస్ వినిపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా. అటు పోగానే సమాజ్వాదిలో చేరిండు, ఇటు పోగానే డిఎంకేలో చేరిండు, ఇటు పోగానే అన్నా డిఎంకేలో చేరిండు.
కానీ మీరు ఏమనుకున్నా కూడా చర్చ నా మీదనే ఉండాలనుకున్నా బస్ థ్యాంక్ యూ మీ అందరికి కూడా. కానీ ఒకటైతే సత్యం ప్రజలరా, ఇవాళ నిజంగా తీన్మార్ మల్లన్న ఏం చేసిండు, ఏం చేయబోతుండు అనేది ఇవాళ మండలిలో సభలో బిల్లు పెట్టి ప్రవేశపెట్టిన తర్వాత ఒక్కసారి వీలైతే నా మాట వినండి, ఏం చెప్తాను నేను మీకు అర్థమవుతుంది. అంటే మీరు మీ హక్కులు కాపాడుకోవడం కోసం, మీరు నిధులు కొల్లగొట్టడం కోసం, మీరు ఇంకేమైనా చేయడం కోసం మీరు పార్టీలన్నీ పక్కకు పెట్టి ఒక ఇంట్లో కలవచ్చు. ఎస్, కానీ నేను పట్టబగట్టిలి నా ప్రజల హక్కుల కోసం పోయి వీళ్ళందరినీ, ఈ పార్టీ నాయకులు ఉన్నారు కదా వీళ్ళందరినీ రిక్వెస్ట్, వాళ్ళకి సభ్యులు ఉన్నారు కాబట్టి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎస్, కాబట్టి వీళ్ళందరి దగ్గరికి పోవడం కొంతమందికి సహజంగానే ఇష్టం ఉండదు. ఎందుకుందంటే అమ్మ ఇంత ప్రయత్నం చేస్తారా, చేయకూడదు కదా, ఎట్లున్నారో అట్లుండాలి కదా అనేటువంటి వ్యవహారాలు చేస్తారు. మీరు ఎవ్వరు ఏమనుకున్నా, మీరు కిందేసి రాసుకున్నా ఈ బీసీల హక్కులు, వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ రిజర్వేషన్లు, వాళ్ళ అవకాశాలు మాకు ప్రాధాన్యత గల అంశాలు. వాటి కోసం ఏదైనా చేస్తాం. పరికంపను కూడా కౌగలించుకుంటాం. ఆ విషయంలో మాకేం శశబిషలు లేవు. 1000 మెట్లైనా దిగుతాం మా జాతుల హక్కుల రక్షణ కోసం. రైట్, ఇది నిన్న జరిగినటువంటి కార్యక్రమం సోదరులారా. సో ఇది ఇట్లా ఉంటే ఇక మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను చూసుకుంటూ ముందుకు పోదాం. యువతకు 2 నెలల్లో 6,000 కోట్లు ఇస్తాం, అర్హులకే రాజీవ్ యువ వికాసం, ప్రతి నియోజకవర్గంలో 4-5 వేల మందికి లబ్ధి, సీఎం రేవంత్. ఎమ్మెల్యేలు మండలాల్లో మీటింగులు పెట్టి అర్హులను గుర్తించాలి, కార్యకర్తలకు ఇవ్వచ్చు కానీ అర్హత ఖచ్చితంగా ఉండాలి. ఉద్యోగాలు, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్లకు ప్రయారిటీ, పన్నుల వసూళ్లు, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో తెలంగాణ టాప్, దుబారా తగ్గించి ఆదాయం పెంచుతున్నాం, 2 మంత్రులను తీసేస్తే పాలనపై పట్టున్నట్ట, అందరినీ సమన్వయం చేసుకొని పాలన చేస్తే పట్టున్నట్ట అని ప్రశ్న. రాజీవ్ యువ వికాసం పథకం అప్లికేషన్లు ప్రారంభమైనవి. అర్హులైన నిరుద్యోగ యువకులకే రాజీవ్ యువ వికాసం పథకం వర్తింపజేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామాల్లో ఉండే నిరుద్యోగ యువకులతో పాటు ఎమ్మెల్యేల వెంట ఉన్న కార్యకర్తలకు సైతం ఈ స్కీమ్ కింద స్వయం ఉపాధి కల్పించాలని, కాకపోతే వారంతా ఖచ్చితంగా అర్హులై ఉండాలని సూచించారు. ఇందుకోసం రాబోయే 2 నెలల్లో ఎమ్మెల్యేల చేతుల్లో 6,000 కోట్లు పెట్టబోతున్నట్టు చెప్పారు. అర్హుల గుర్తింపు కోసం ఎమ్మెల్యేలు మండలాల్లో మీటింగులు పెట్టుకోవాలని సూచించారు. పారదర్శకంగా పథకాన్ని అమలు చేయాలని, అర్హులకు మాత్రమే ఇవ్వాలని తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సేమ్ ఇది ఎట్లా ప్రారంభించారో ఆ కులగణన కూడా గట్లే ప్రారంభిస్తే బాగుంది, అయిపోతుండే. సేమ్ వీళ్ళందరినీ పిలిచి చేసి ఉండే. ఇక తెలుగు యూనివర్సిటీకి సురవరం పేరు, బిల్లుకు అసెంబ్లీ మండలి ఆమోదం. పేర్లు మారిస్తే అగౌరవపరిచినట్టు కాదు సీఎం రేవంత్ రెడ్డి. చర్లపల్లి రైల్వే టెర్మినల్కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిండు ఆయన. అమెరికాలో యాక్సిడెంట్ అయింది, 3 తెలంగాణ వాసులు మృతి చెందినరు. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల టేకులపల్లికి చెందినటువంటి 3 మృతి చెందినట్ట పాపం. రైట్గా విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% కోట, 2 వేర్వేరు బిల్లులను అసెంబ్లీలో పెట్టిన ప్రభుత్వం, ఏకగ్రీవంగా ఆమోదించిన సభ. అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తెద్దాం సీఎం రేవంత్. కేసీఆర్తో పాటు అన్ని పార్టీల లీడర్లు కలిసి వస్తే ప్రధాని కలుద్దాం, ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదింపజేసుకుందాం. రిజర్వేషన్ల పెంపు ఎట్లా సాధ్యం కాదో చూద్దాం. రాష్ట్రంలో బీసీలు 56.36% ఉన్నట్లు తేలింది. మేము చేపట్టిన కులగణన లెక్క 100% కరెక్టు అని చెప్తాను. 100% తప్పు, 100% తప్పు. ఎస్. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటన, బిల్లులను ప్రవేశపెట్టిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక మేము వీటిని ఏది మీరు చేసిన ఏదో లెక్కుందిగా గంత ప్రకారం ఈమన్నందుకు ఇది 100% కరెక్ట్ అనేది తప్పని నిరూపించడానికి నేను 100% సిద్ధంగా ఉన్నా. నిరూపించిన ఆల్రెడీ మీ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టిన ఆ లెక్కల్లో. ఇక ఆ లెక్కల్లోకి మీరు పోకండి, మాకు 42 దాని మీద దృష్టి పెట్టండి. బీసీ రిజర్వేషన్లు 37% పెంచాలని గత ప్రభుత్వం గవర్నర్కు ప్రతిపాదన పంపించింది. దాన్ని గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. రాష్ట్రపతి దగ్గర ఉన్న ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకొని కొత్త ప్రతిపాదన పంపిస్తున్నాం. అందరినీ సంప్రదించి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే బిల్లులను తీసుకొచ్చాం. సభానాయకుడిగా నేను మాట ఇస్తున్నా, బీసీ రిజర్వేషన్ల సాధనకు నాయకత్వం వహిస్తా. అఖిలపక్ష నాయకులు అందరూ కలిసికట్టుగా వెళ్లి ప్రధాని కలుద్దాం. బీసీ రిజర్వేషన్లు 42% పెంచేందుకు అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుందాం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా సూచన ఏంటంటే, అఖిలపక్షం అని కాకుండా ముందు ముఖ్యమంత్రిగా మీరు వెళ్ళిరండి. మీరు వెళ్ళొచ్చి కాలేదని చెప్తే అప్పుడు అఖిలపక్షం పోదాం. ఓకే, ముందే పోవడం అంటే మనం ఏదో డౌట్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి జరగాల్సిన ప్రాసెస్ జరిగి మీరు మంత్రిమండలి అందరు పోయి ఒకసారి ప్రధానమంత్రిని కలిసి ఆ మాట చెప్పిరండి.
చారిత్రాత్మక బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులను అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. విద్యా ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ రూపొందించిన 2 వేర్వేరు బిల్లులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం సభలో ప్రవేశపెట్టారు. సుదీర్ఘ చర్చ అనంతరం ఏకగ్రీవంగా అసెంబ్లీ ఆమోదించింది. శాసన మండలిలోనూ ఈ బిల్లులను ఆమోదించడం లాంఛనమే. తర్వాత గవర్నర్కు అట్నుంచి రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్తాయి. ఇవి చట్టరూపం దాలిస్తే బీసీల ఏండ్ల కళ నెరవేరుతుంది. ప్రభుత్వ విద్యా ఉద్యోగాల్లో బీసీలకు అవకాశాలు పెరుగుతాయి. ప్రముఖ విద్యా సంస్థల్లో సీట్లు పెద్ద సంఖ్యలో సర్కార్ కొలువులు దక్కుతాయి. ఇటు స్థానిక సంస్థల్లోనూ పార్టీల దయాదాక్షిణ్యాలతో సంబంధం లేకుండా 42% రిజర్వేషన్లు బీసీలకు అమలవుతాయని నిన్న పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది. ఇక ఇవాళ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ జరగబోతా ఉంది. ఎమ్మెల్యేలు మాట్లాడాక సీఎం రేవంత్ రెడ్డి సమాధానం. బిల్లులను ఆమోదించిన తర్వాత వర్గీకరణ అమలుపై జీవోలు జారీ చేసే అవకాశం ఉందట. ఇక ప్రధాని మోడీకి సీఎం రేవంత్ లేఖ ఇక అపాయింట్మెంట్కు ఇవ్వాలని రిక్వెస్ట్ చేసిండు. అన్ని పార్టీల ప్రతినిధులతో కలిసి వస్తామని వెల్లడించిండు. ఇక ఇవాళ పుతిన్ ట్రంప్ చర్చలు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసేందుకు అమెరికా చకచక అడుగులు వేస్తుంది. ఈ అంశంపై చర్చించేందుకు మంగళవారం రష్యా అధ్యక్షుడు పుతిన్తో యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చర్చలు జరుపుతారంట. ఇక స్కామర్నే బురిడి కొట్టించాడట. 10,000 రూపాయలు గుంజిండు మునగాడే. స్కామర్నే బురిడి కొట్టించి 10,000 గుంజిండు. మీ న్యూడ్ వీడియోలు ఉన్నాయంటూ బెదిరించిన స్కామర్నే ఓ వ్యక్తి బురిడి కొట్టించి 3 స్టోరీలు చెప్పి స్కామర్ నుంచే 3 సార్లు మొత్తంగా 10,000కు పైగా తన అకౌంట్లో వేయించుకున్నాడు. ఇది చదవాలి 10వ పేజీ. ఇది గ్రేట్ అసలు నిజంగా. 10వ పేజీలో కదా ఇదే ఇక్కడ కనిపిస్తుంది ఇది. రైట్. మీకు సంబంధించిన న్యూడ్ వీడియోలు ఉన్నాయంటూ బెదిరించిన స్కామర్నే బాధితుడు బురిడి కొట్టించండు. సిబిఐ అధికారులంటూ స్కామర్ కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేయగా అందుకు బాధితుడు అంగీకరిస్తూనే ఆ ఫేక్ సిబిఐ ఆఫీసర్కే టోపీ పెట్టిండు. 3 స్టోరీలు చెప్పి స్కామర్ నుంచే 3 సార్లు మొత్తంగా 10,000కు పైగా తన అకౌంట్లో వేయించుకున్నాడు. ఆఖరికి తనే మోసపోయానని గ్రహించిన స్కామర్ డబ్బు రిటర్న్ చేయాలని వేడుకున్నాడు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ ఘటన జరిగింది. బంగారు గొలుసు అని చెప్పి మోసగాడికే మస్కా. కాన్పూర్కు చెందిన భూపేంద్ర సింగ్ అనే వ్యక్తికి ఓ స్కామర్ కాల్ చేసి తాను సిబిఐ అధికారిని న్యూడ్ వీడియోస్ ఉన్నాయని బెదిరించాడు. కేసు పెట్టకుండా ఉండాలంటే 16,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆన్లైన్ మోసగాడని పసిగట్టిన భూపేంద్ర సింగ్ ఆ స్కామర్కే మస్కా కొట్టాలని అనుకున్నాడు. ఆ వీడియో గురించి ఎవరికి చెప్పొద్దని భయపడ్డట్టు నటిస్తూనే డబ్బులు ఇస్తానని ఒప్పుకున్నాడు. కానీ తన బంగారు గొలుసు తాకట్టులో ఉందని 3,000 పంపిస్తే విడిపించి డబ్బులు ఇస్తానని స్కామర్తో భూపేంద్ర చెప్పాడు. అది నిజమే అనుకున్న స్కామర్ సింగ్ అకౌంట్కు 3,000 పంపించాడు. కాసేపు ఆగి సింగ్ స్కామర్ కాల్ చేసి మరో స్టోరీ చెప్పిండు. తాను మైనర్ కావడంతో నగల వ్యాపారి గొలుసు ఇవ్వట్లేదని, మీరే నా తండ్రిలాగా మాట్లాడాలని కోరారు. అందుకు స్కామర్ ఓకే చెప్పగా సింగ్ తన ఫ్రెండ్నే నగల వ్యాపారి మాదిరిగా మాట్లాడించాడు. ఇంకో 4,480 ఇస్తే గొలుసు విడిపించుకోవచ్చని, అప్పుడు 1,10,000 లోన్ తీసుకోవచ్చని ఆ నగల వ్యాపారి చెప్పగానే అత్యాశకు పోయిన స్కామర్ ఆ డబ్బును కూడా పంపించాడు. అక్కడితో ఆగకుండా ఆ కేటుగాడికి కాల్ చేసి సింగ్ మరో కహాని చెప్పిండు. ప్రాసెసింగ్ ఫీజు కింద నగల వ్యాపారి ఇంకో 3,000 అడుగుతున్నాడని అనగానే అతడు వెంటనే ట్రాన్స్ఫర్ చేసిండు. ఆఖరికి తానే మోసపోతున్నానని గ్రహించిన స్కామర్ డబ్బులు రిటర్న్ చేయాలని సింగ్ను వేడుకున్నాడు. అందుకు ఒప్పుకొని సింగ్ నేరగాడిపై పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. వచ్చిన 10,000 ఏదైనా స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తానని చెప్పిండు. ఇంతకు మించిన నిజంగా ఇటువంటి వాళ్ళు ఉండాలి. అసలు అవసరం ఇది. ఎంత పెద్ద పని. అగో అట్లా ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు. ఇక పహానీలో ట్యాంపరింగ్కు 40 లక్షల డీల్. సూర్యాపేటలో ధరణి అక్రమాల్లో నివ్వెరపోయే నిజాలు. పట్టాలేని భూములను ధరణిలో చేర్చేందుకు రెవెన్యూ ఆఫీసర్ల పన్నాగం. మిస్సింగ్ సర్వే నెంబర్లను చేర్చి మ్యాడ్యూల్ను ఇందుకు వాడుకునే ప్లాన్. 11 మందికి 27 ఎకరాలు పట్టాలు ఇచ్చేలా మోతే తహసీల్దార్ ఆఫీసులో 40 లక్షలకు ఒప్పందం. ఇది సక్సెస్ అయితే మరో 35 ఎకరాలు ఇవ్వాలని స్కెచ్. రికార్డుల ట్యాంపరింగ్ కోసం 5గురితో స్పెషల్ టీం. కలెక్టర్ అలర్ట్గా ఉండడంతో పారని పాచిక, తహసీల్దార్ సహా 21 మంది అరెస్టు, రిమాండ్కు తరలింపు. సూర్యాపేట జిల్లాలో భారీగా ధరణి అక్రమాలు వెలుగు చూశాయి. మోతే తహసీల్దార్ ఆఫీస్ కేంద్రంగా జరిగిన పహానీల ట్యాంపరింగ్లో నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. పహానీలను ట్యాంపరింగ్ చేయడం ద్వారా కలెక్టర్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయగా ఆయన అప్రమత్తంగా వ్యవహరించడంతో ఈ భాగోతం బట్టబయలైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే తహసీల్దార్ సంఘమిత్ర, 3 ఆర్ఐలు, మోతే మీసేవ ఆపరేటర్, 2 విఆర్ఓలు, 1 కంప్యూటర్ ఆపరేటర్ సహా 21 మంది కటకటాల్లోకి వెళ్ళగా కలెక్టర్, పోలీసుల ఎంక్వైరీలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. తహసీల్దార్ ఆఫీసులోనే డీల్. మోతే మండలం సిరిపురం, రాఘవపురం, మోతే, నామవరం గ్రామాలకు చెందిన కొంతమంది రైతులు ఏండ్లుగా భూములు సాగు చేసుకుంటున్నా వారి వద్ద ఎలాంటి పాస్బుక్లు లేవు. సాదా బైనామా కింద భూములు కొనుగోలు చేయడం వల్ల ఆఫీస్ రికార్డులో పాత రికార్డుల పేర్లే ఉన్నాయని, వాటిని తమ పేరిట మార్చాలని కొన్నాళ్ళు వీరంతా ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు.
11 మందికి 27 ఎకరాలు పట్టా ఇచ్చేటందుకు 40 లక్షలు డీల్ చేసుకురట. సూర్యాపేట జిల్లాలో మోతె మండలంలో జరిగింది. తహసీల్దార్తో పాటు 21 మందిని జైలు వేసిరు. ఇది గత ప్రభుత్వంలో సాధ్యమయ్యేదా ఈ కార్యక్రమం? ఇంకా గత ప్రభుత్వంలో ఉన్నట్టు చేద్దామని అధికారులు అనుకుంటే మీ పొరపాటు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు టీటీడీ గ్రీన్ సిగ్నల్. ఈ నెల 24 నుంచి లెటర్లు అంగీకరిస్తామని ప్రకటన. ఆచా ఇప్పుడు మేము ఇచ్చేటువంటి లెటర్లతో దర్శనాలు కల్పిస్తారట ఆడ ఏడ తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ఒప్పుకోం, అట్లా చేస్తే దక్షిణాదికి తీరని నష్టం. అఖిలపక్ష భేటీలో నేతల వెల్లడి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సమావేశం. అన్యాయాన్ని కలిసికట్టుగా ఎదురించాలి బట్టి. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. అక్బరుద్దీన్ ఓవైసీ. పోరాటాన్ని కొనసాగిద్దాం. కూనంనేని సాంబశివరావు, జాన్ వెస్లీ. సమావేశానికి బీఆర్ఎస్ బీజేపీ దూరంగా ఉన్నాయట. ఇక ఈ వేసవిలోనే తుమ్మిడిహెట్టి పనులు. మహారాష్ట్ర సీఎంతో మాట్లాడతాం. మంత్రి ఉత్తమ్. ఏప్రిల్లో సీఎం రేవంత్తో కలిసి వెళ్తాం. సీతారామ వ్యయం పెరిగింది. ప్రాథమిక నివేదిక కంటే రెట్టింపు భూసేకరణ చేపట్టాల్సి ఉందని వెల్లడి. ఇక్కడ ఏది సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి అది 2016 ఫిబ్రవరి 18 తారీఖు రోజు ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. చేసి 7,000 చిల్లర కోట్లన్న 7,000 కోట్లతోని ప్రాజెక్టు కట్టాలని అంచనా వేసారు. వేసి ఆ పనులు స్టార్ట్ అయినాయి ఖమ్మం జిల్లాలో. అయితే ఏం చేశారు దాన్ని మొన్న 13,000కు చేసారు. 13,000 కోట్లు పెంచారు. 13,000 కోట్లకు పెంచి ఇప్పుడు ఇది కూడా సరిపోదని 19,000 కోట్లట. దాదాపు డబుల్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఈ అంచనాలు ఇట్లా 7,000 కోట్ల ప్రాజెక్టును 19,000కు తెచ్చారు. మూడింతలకు తీసుకొచ్చారు. నిన్న నేను ఇదే అడిగిన మండల్లో. ఇప్పటితో ఆగేది ఉందా, ఇంకా ముందుకు పోయేది ఏమీ లేదు. ఇది కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులు పంచక తినేతందుకే ఇవి. ఈ దేశాన్ని లోకాన్ని ఉద్ధరించేది ఏం కాదు. ఇవి అంచనాలు పెరుగుతాయి. 6 ఏళ్ళల్లో 7,000 ఉన్నది 19,000 అవుతుందా? ఇంట్లో కూడా 6 ఏళ్ళల్లో ఆయకట్టు ఏం పెరగదు. మళ్ళా ఆయకట్టు పెరుగుడే లేదు. అంతే లెక్క. మరి ఇక్కడ ఏందే అంటే ధరలు పెరిగినాయి కాబట్టి మేము ఈ పెంచాల్సి వస్తుందని చెప్తూ ఉంటారు. నేను ఒక మాట అడుగుతా ఉన్నా, ధరలు ప్రాజెక్టులకే పెరిగినాయా, ప్రజలకు పెరగలేదా? ఇందిరమ్మ ఇళ్ళకి 5 లక్షలు 15 లక్షలు ఇందిరమ్మ ఇళ్ళకి 5 లక్షలు అంటే 15 లక్షలు ఇప్పుడు ధరలు పెరిగిన లెక్క ఏమీ లేదు. పైసలు అన్నీ ఇంట్లో తట్ట పని మట్టి పనులనే ఉంటాయి. ఈ పనులకు అంచనాలు పెరుగుతూ ఉంటాయి. ఏం అర్థం కాదు కదా ఇలా లెక్క. నింగి నుంచి నేలకు 9 నెలల తర్వాత తిరిగి వస్తున్న సునీత రేపు తెల్లవారుజామున ల్యాండింగ్. ఫ్లోరిడాలోని అట్లాంటిక్ సముద్రంలో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ అక్కడి నుంచి నేరుగా నాసా సెంటర్కి తరలింపు. రిటర్న్ జర్నీ షెడ్యూల్ ప్రకటించిన సైంటిస్టులు. ప్రక్రియ మొత్తం లైవ్ టెలికాస్ట్ చేయనున్న నాసా. ఇబ్బంది పెట్టనున్న అనారోగ్య సమస్యలు. కొన్ని నెలల పాటు డాక్టర్ల పర్యవేక్షణలోనే అస్ట్రోనాట్స్ ఉండాలంట. ఎందుకంటే ఆడ వాతావరణం వేరే, ఇక్కడ వాతావరణం వేరే. కొన్ని నెలల పాటు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళకి గ్రావిటీ లేదు కాబట్టి కష్టమవుతుంది. మొత్తానికి సునీత విలియమ్స్ భూమికి రాబోతా ఉంది. ఇవాళ సాయంత్రమా రేపు పొద్దున అంటే మన కాలమాన ప్రకారం అయితే పొద్దున 5 గంటలకు 5:30కు వస్తుంది. ఏంది ఇదే అంటే గుండు లక్ష్మణ్ గారికి పిఆర్టీ నారాయణపేట జిల్లా శాఖ పక్షాన శుభాకాంక్షలు. అంటే మారిందని చెప్పేసి పరిచయం. అన్న ఈ మార్పు మల్లన్న దెబ్బకే అని పెట్టిండి ఎవరో ఆయన. సరే ఏది రైట్. సునీత విలియమ్స్ కొన్ని గంటల్లోనే రాబోతా ఉంది. అయితే వీళ్ళు ఏదైతే క్యాప్సూల్లో అక్కడికి పోయిరో సేమ్ క్యాప్సూల్లో వీళ్ళు ఎక్కుతారు. వీళ్ళు ఎక్కిన తర్వాత ఆ క్యాప్సూల్ అక్కడి నుంచి ఇక్కడికి భూమి మీదకి వచ్చేస్తుంది. భూ వాతావరణంలోకి వస్తుంది. నడవడానికి కూడా ఉంటుంది. ఇట్లా భూ వాతావరణంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఆ క్యాప్సూల్ ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఎట్లుంటుందంటే ఇట్లుంటుంది ఆ క్యాప్సూల్. ఈ క్యాప్సూల్ ఉంటుంది. ఇది ఇందులో ఉంటారు వాళ్ళు. ఇందులో ఉంటారు. ఇది భూ వాతావరణంలోకి వచ్చి పారాషూట్లు తెరుచుకుంటుంది. పారాషూట్లు ఇట్లా తెరుచుకొని దీన్ని వేగాన్ని కంట్రోల్ చేస్తుంది. వేగాన్ని కంట్రోల్ చేసి ఇంకా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చి సముద్రంలో పడిపోతుంది. సముద్రంలో దిగుతుంది, మెల్లగా ల్యాండ్ అవుతుంది. సముద్రంలో ల్యాండ్ అయి మునగదు. అది ఇట్లా తేలుతుంటుంది అన్నట్టు. అప్పటికే అక్కడ ఉండేటువంటి సిబ్బంది దీన్ని ఈ క్యాప్సూల్ని ఒడ్డుకు తీసుకొస్తారు. ఒడ్డుకు తీసుకొచ్చి అందులో ఉన్నటువంటి వాళ్ళని
డాక్టర్ల పర్యవేక్షణలో అన్ని పర్యవేక్షణలో వాళ్ళని బయటికి తీసి వాళ్ళని సేమ్ అదే వాతావరణంలో ఎక్కడ కూడా బయటి వాతావరణం మళ్ళీ తాకకుండా చాలా జాగ్రత్తగా డాక్టర్ల పర్యవేక్షణలో పెట్టి, ఎందుకంటే దాదాపు 9 నెలల నుంచి ఉంది కదా అక్కడ, బతకడం కష్టం, ధన్వాన్ని తీసుకొస్తా బయట 9 నెలల నుంచి ఉంది కాబట్టి ఆ వాతావరణంలో ఉంది. ఇప్పుడు వచ్చిన వాతావరణం వేరు కాబట్టి డాక్టర్ల పర్యవేక్షణలో మెల్లగా రికవరీ అలవాటు చేయాలి, మెల్లగా భూ వాతావరణానికి అలవాటు చేస్తారు. ఇది ఇట్లా జరిగేటువంటి కార్యక్రమం. వాళ్ళు వచ్చినటువంటి క్యాప్సిల్ అదే. అక్కడ నడవడం కూడా ఉంటుంది, గాలి ఇట్లా అని కూడా పోవచ్చు, అట్లుంటుంది. ఇక భూమిపైకి సునీత రాక ఇట్లా వస్తుందంట. భూమి ఆహ్వానం. గట్టిగా 11 మంది యూట్యూబర్లపై కేసులు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు ఎఫ్ఐఆర్, వాళ్ళందరినీ విచారించేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నట్ట. ఇంకా వీళ్ళేనా ఇంకెంతమంది చూడరు. ఎందుకంటే ఏం అరాచకం, ఏం కథ, అది ఏం బెట్టింగ్ యాప్లు ఇవన్నీ వీళ్ళవి. ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం ఏంది? బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం అంటే ఓ రకంగా దొంగలకు ఆశ్రయం కల్పించడమే. దొంగలకు ఆశ్రయం కల్పించడమే. పేర్లు ఉన్నాయి. ఇందులో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న యూట్యూబర్లపై కేసులు ఎవరెవరి మీద అయినాయి అంటే హర్ష సాయి, విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాను, రీతు చౌదరి, టేస్టీ తేజ, అజయ్, కిరణ్ గౌడ్, భయ్యా సన్నీ యాదవ్, సుధీర్ రాజులపై కేసులు నమోదు. వ్యూస్ కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బులు తీసుకుంటున్న యూట్యూబర్లు అట. ఇక గిందుకు వాడుకుంటారు యూట్యూబ్లను. చూడరు యూట్యూబ్లను, సోషల్ మీడియాని ఇక గిందుకు వాడుకుంటారు. ఇక వీళ్ళంతా సెలబ్రిటీలు అన్నట్టు. ఇక బెట్టింగ్ యాప్స్ 11 మంది సెలబ్రిటీలపై కేసు నమోదైందట. వీళ్ళ నిజంగా ఈ బెట్టింగ్ యాప్ తోటి ఏంది, ఈ పేద వర్గాలు ఎవడన్నా ఆశపడే వాళ్ళ బెట్టింగ్ పెడితే పైసలు పోతాయి. ఆ పైసలలో వాటా తీసుకొని వీళ్ళు ఇంకా తిరుగుతూ ఉంటారు అన్నట్టు. వాళ్ళు చేస్తారు ఇక బెట్టింగ్ పెట్టినోడు. వాళ్ళందరినీ విచారించేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నట్ట. ఇది పబ్లిక్గా విచారించారు, ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకంటే అవేర్నెస్ వస్తుంది పబ్లిక్కి. ఇంకా ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. కొత్త మద్యం బ్రాండ్లు వస్తున్నాయి. రాష్ట్రంలో బీర్, లిక్కర్ అమ్మేందుకు 40 కంపెనీలు ఆర్జీ పెట్టుకున్నాయి. ఇక దరఖాస్తు చేసుకున్న వాటిలో సగం విదేశీ బ్రాండ్లు. విచారణ తర్వాత అనుమతి ఏప్రిల్ నుంచి విక్రయం అంట. కొత్త ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. తెలంగాణలో బీర్లు, లిక్కర్ అమ్మేందుకు కంపెనీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇచ్చిన నోటిఫికేషన్ దాదాపు 40 వరకు దరఖాస్తులు వచ్చినాయట. ఇందులో 20 దాకా విదేశీ లిక్కర్ బ్రాండ్లు ఉన్నాయట. ఇక ఇది ఇట్లుంటే బీసీ బిల్లులకు జై. వెనుకబడిన వర్గాల కోట 29 నుంచి 42%. సర్పంచ్ నుంచి మేయర్ దాకా విద్యా ఉద్యోగాల్లోనూ 2 బీసీ బిల్లులకు శాసనసభ ఆమోదం. నేడు మండలికి ఆమోదం తర్వాత గవర్నర్కు. ఆయన పరిశీలించి రాష్ట్రపతికి పంపిస్తారు. పార్లమెంట్లో 2/3% మెజార్టీతో ఆమోదం తప్పనిసరి. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెడితేనే చట్టబద్ధత. రిజర్వేషన్ల తేనెతుట్టను కేంద్రం కదుపుతుందా? అసెంబ్లీకి చేరిన ఎస్సీ వర్గీకరణ బిల్లును సభలో ప్రవేశపెట్టిన మంత్రి దామోదర. నేడు చర్చ ఆమోదించే అవకాశం. కలిసికట్టుగా వెళ్ళి ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి. సర్పంచ్ నుంచి మేయర్ దాకా విద్యా ఉద్యోగాలను 2 బీసీ బిల్లులకు శాసనసభ ఆమోదం. నేడు మండలికి ఆమోదం తర్వాత గవర్నర్కు. ఆయన పరిశీలించి రాష్ట్రపతికి పంపిస్తారు. పార్లమెంట్లో 2/3 మెజార్టీతో ఆమోదించడం తప్పనిసరి. ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలు బీసీల పట్ల ఉన్న ప్రేమ, ఆప్యాయత మొత్తం బయటకు వస్తుంది. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెడితేనే చట్టబద్ధ. 9వ షెడ్యూల్ అంటే ఏంటంటే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఏ అంశాన్ని అయితే చట్టం చేసి ఆ షెడ్యూల్లో పెడతారో ఆ 9వ షెడ్యూల్ని సుప్రీంకోర్టు విచారించడానికి వీలు లేకుండా, కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీలు లేకుండా షెడ్యూల్లో ఒకటి పెట్టిరు. అయితే ఇప్పుడు ఆ షెడ్యూల్లో ఉన్నదాన్ని కూడా మేము గెలికి పట్టుకొచ్చి చూస్తామని చెప్తా ఉంది సుప్రీంకోర్టు. 1975 తర్వాత ఒకవేళ ఆ షెడ్యూల్లో పెట్టినా కానీ మళ్ళీ తీసుకొస్తామంటుంది. ఇదో కథ మళ్ళీ. అది బిల్లును ఇది రిజర్వేషన్ సాధించే వరకు విశ్రమించేది లేదని సీఎం అంటా ఉన్నాడు. ఇక సార్ నాకు అర్థం కాదు, ఇది మనము ఎట్లా అంటే స్టార్టింగ్ ఎట్లా అంటే ఎవరన్నా ఎక్సర్సైజ్ చేసేటోళ్ళు ఉంటారా? ఓకే, నువ్వు ఇట్లా కూర్చొని లేవు ఒకసారి ఇట్లా అన్నావు కదా. నేను స్టార్టింగ్లో ఎట్లా చదివితే నీకు మూడు ఉంటుందంటే ఓకే 1 2 3 అంటుంటే నువ్వు చేస్తుంటావు కదా. 1 2 3 అంటుంటే నువ్వు టకా చేస్తుంటావు. నేను ఫస్ట్దే 1 గదే రిజర్వేషన్ సాధించే వరకు విశ్రమించేది లేదు పదం అనే అదే ఇదే పదం. స్థానిక సంస్థలు, విద్యా, ఉపాధి రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన 2 బిల్లులు ఆమోదం పొందాయి. దాంతో మంగళవారం వాటిని శాసన మండలిలో ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. అనంతరం వాటిని ప్రభుత్వం గవర్నర్కు పంపనుంది. ఆయన వాటిని పరిశీలించి రాష్ట్రపతికి పంపనున్నారు. తొలుత తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల బిల్లు 2025,
తర్వాత తెలంగాణ బీసీ స్థానిక సంస్థల రిజర్వేషన్ల బిల్లు 2025ను మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలకు ఉన్న రిజర్వేషన్లు 29%, వాటిని 42% పెంచుతూ ఆమోదించిన బిల్లు చట్టరూపం దాల్చాలంటే పార్లమెంట్లో 2/3 వంతు మెజార్టీ వాటికి ఆమోదం పొందాల్సి ఉంది. ఇందుకు కారణం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పులే. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలందరికీ అమలు చేసే రిజర్వేషన్లన్నీ కలిపి 50% మించకూడదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు. ఈ సుప్రీంకోర్టులో దాదాపుగా ఏది భారత రాజ్యాంగంలో ఎక్కడ లేదు 50% అని. సుప్రీంకోర్టే కావాలని తెచ్చింది 50%ని. ఒకవేళ రిజర్వేషన్లు పెంచితే వాటిని రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చాల్సి ఉంటుందనేది ఇది వార్త. ఇక సరే దాని కథ చూద్దాం. బీసీ బిల్లుపై వాడివేడి చర్చ. 3 సవరణలు చేర్చాలన్న హరీష్ రావు, కేంద్రానికి పంపే బిల్లులో సవరణలు వద్దన్న మంత్రి పొన్నం ప్రభాకర్. మొండికే వద్దని బీఆర్ఎస్ హితు. బిల్లులకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ బీజేపీ. మంత్రులను తీసేస్తే పట్టునట్ట, పారదర్శక పాలన అందిస్తేనే పట్టు వచ్చినట్టు, కులగణన వల్లే బడుగులకు ఎమ్మెల్సీ సీట్లు, రాజీవ్ యువ వికాసంతో యువతకు ఉపాధి అంట. జూన్ 2న 5 లక్షల మంది లబ్ధిదారుల జాబితా. పథకం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. రైట్గా ఇది ఇట్లుంటే బీసీ బిల్లులో ఏముందంటే స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి రంగాల్లో బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు పెంచాలనుకుంటున్నది, అందుకు గల కారణాలన్నింటినీ బిల్లులో సర్కార్ తెలిపింది. సమగ్ర వివరాల పరిశీలన, రిజర్వేషన్ల పెంపున చేయాల్సిన అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్లు చేసిన సిఫార్సును కూడా ప్రస్తావించింది. స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో ప్రస్తుతం అమలవుతున్న 29% రిజర్వేషన్లను 42% పెంచాలని బిల్లులో స్పష్టం చేసింది. కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచ్లు తదితర పదవులన్నింటిలోనూ బీసీలకు 42% కోటా ఉండాలని పొందుపరిచింది. ఎస్సీ బిల్లులో ఏముందంటే ఈ బిల్లులో ఎస్సీ వర్గీకరణ ఆవశ్యకతను ప్రభుత్వం పేర్కొంది. వర్గీకరణపై అధ్యయనానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు గురించి ప్రస్తావించింది. ఎస్సీలను 3 గ్రూపులుగా విభజించి ఆ 3 గ్రూపుల్లోని 59 కులాలకు 15% రిజర్వేషన్ కేటాయించాలని కమిషన్ నివేదిక ఇచ్చినట్టుగా పేర్కొంది. పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పు పాలనా సౌలభ్యం కోసమే. 2 రాష్ట్రాల్లో ఒకే పేరుతో ఉంటే ఇబ్బందులు. నిజాంపై పోరాడిన సూరవరం పేరు పెట్టాం. చెర్లపల్లి టెర్మినల్కు పొట్టి శ్రీరాములు పేరు. కేంద్ర మంత్రులిద్దరూ అనుమతి తేవాలి. ఆ వర్సిటీ పేరు మార్పుపై సభలో సీఎం మాట్లాడాడు. యూజీసీ నిబంధనలపై రాష్ట్ర సర్కార్ వ్యాజ్యం. డీమ్డ్ వర్సిటీలో మా పాత్ర లేకుండా చేశారు, వాటిని మూసేస్తే ఎవరిది బాధ్యత, విద్యార్థుల భవిష్యత్తుకు ఎవరు జవాబుదారీ? పిటిషన్లో ప్రశ్నించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి యూజీసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక ఇల్లు కట్టు పరిహారం కొట్టు. భూపాలపల్లి ఓసీపీ 3 విస్తరణకు భూసేకరణ. ప్రభావిత పల్లె కొండంపల్లిపై అక్రమార్కుల కన్ను. కొత్తగా ఇళ్ల నిర్మాణం, పరిహారంగా లక్షలు కొట్టేసే ప్లాన్. కేటుగాళ్లకు అధికారులు, ప్రజాప్రతినిధులు అండదండలు. గుడిబడి స్థలాలకు చోటా నేతల ఎసరు. ఆంధ్రజ్యోతి పరిశీలనట. అక్కడ పరిహారం కోసం సింగరేణి పరిహారం భూసేకరణ చేస్తూ ఉంది. ఓసీపీ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ 3 ఉంది. దాంట్లో భూసేకరణ చేస్తుంటే ఇల్లుందనుకో, ఇల్లుకు ఇన్ని లక్షలని, భూమికి ఇంత అని, ఇగో ఇట్లా ఇప్పటికిప్పుడు ఆ ఇండ్లు కట్టిరట. ఇక ఈ పరిహారం కోసం కట్టిన ఇండ్లట అవి. ఇంత దోపిడి చూడు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో దక్షిణాది పాత్ర అనివార్యం కావాలి. ఆ దిశగా నియోజకవర్గాల పునర్విభజన ఉండాలి. దీనిపై ఎలా ముందుకెళ్లాలో అభిప్రాయాలు చెప్పండి. అఖిలపక్ష సమావేశంలో బట్టి కొంతకాలం ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలి జానారెడ్డి. అఖిలపక్ష కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆచరిస్తాం నేతలు. భేటీకి బీఆర్ఎస్ బీజేపీ గైర్హాజరైనట. ఇక మొన్న కులగణంలో తన వంతు పాత్ర పోషించినటువంటి జానారెడ్డి గారు ఇక ఇందులో కూడా తన వంతు పాత్రను పోషిస్తూ ఉండు. ఇక రేవంత్ గోడలు దూకేది మాకు తెలియదా, సాగర్ సొసైటీలో ఎంతసేపు ఉండేవాడో తెలుసు. సెల్ఫ్ డ్రైవింగ్ కథలు, ప్రైవేట్ కార్ల వివరాలు చెప్తాం. ఎక్కువ మాట్లాడితే ఫోటోలు కూడా బయట పెడతాం. మేము మొదలు పెడితే రేవంత్ బయట తిరగలేరు. తెలంగాణ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది. ఆత్మహత్యలతో తల్లడిల్లుతుంటే అందాల పోటీలా. కాంగ్రెస్ సర్కార్ అట్టర్ ఫ్లాప్ చిట్చాట్లో కేటీఆర్. ఓరియమ్మ, రేవంత్ గోడలు దూకేది మాకు తెలియదా, సాగర్ సొసైటీలో ఎంతసేపు ఉండేవాడో తెలుసు. సెల్ఫ్ డ్రైవింగ్ కథలు, ప్రైవేట్ కార్ల వివరాలు చెప్తామట. మేము రేవంత్ రెడ్డి లెక్కనే మాట్లాడితే బయట తిరగలేడు. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ గోడలు దూకుతాడో మాకు తెలియదా, సాగర్ సొసైటీలో ఎంత సమయం గడిపేవాడో తెలుసు. సాగర్ సొసైటీ మైహోం భుజా వ్యవహారాల గురించి మాట్లాడగలం. ఆయన ఎక్కువ మాట్లాడితే ఫోటోలు కూడా బయట పెడతాం. రేవంత్ సెల్ఫ్ డ్రైవింగ్ కథలు, ప్రైవేట్ కార్ల వివరాలు చెప్తాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి దూకిన గోడలు, హైదరాబాద్లో దాటిన ఓరేమో ఇదేదో సీరియస్ వ్యవహారం అయిందిగా. రైట్గా అమెరికాలో రోడ్డు ప్రమాదం. తెలంగాణకు చెందిన 3 మృతి. భార్య, 2 కొడుకులు తల్లితో కలిసి కారులో వెళ్తున్న టెక్కి దారిలో ప్రమాదం. భార్య, కొడుకు, తల్లి అక్కడికక్కడే మృతి. స్వల్ప గాయాలతో బయటపడ్డ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోహిత్ రెడ్డి, మరో కుమారుడు. వారి స్వగ్రామం టేకులపల్లిలో విషాదమట. అయ్యో, 3 చనిపోయారట.
ఇక కొత్త సీఎస్గా రామకృష్ణారావు ఏప్రిల్లో బాధ్యతల స్వీకరణ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావును నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. 1989 బ్యాచ్కి చెందిన ప్రస్తుత సీఎస్ శాంతికుమారి 2021 జనవరి నుంచి సీఎస్గా వ్యవహరిస్తున్నారు. ఆమె పదవి కాలం వచ్చే నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే తదుపరి సీఎస్గా రామకృష్ణారావు పేరును ప్రభుత్వం ఖరారు చేసినట్టు సమాచారం. 1991 బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2016 ఫిబ్రవరి నుంచి ఆర్థిక శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన పదవి కాలం ఈ ఏడాది ఆగస్టుతో ముగియనుందట. అచ్చా, ఫిబ్రవరి నుంచి ఆర్థిక శాఖలో ఆయన చేస్తారట. అదే టన్నుల్లో స్మగ్లింగ్, గ్రాముల్లో పట్టివేత. యథేచ్ఛగా దుబాయ్ నుంచి అక్రమ రవాణా. ఏటా 300 టన్నుల అక్రమ బంగారం. స్మగ్లర్లకు కస్టమ్స్లో ఇంటి దొంగల సహకారం. ఒక్క అధికారి సహకరించినా స్మగ్లర్లకు పండుగే. ఈ కేసుల్లో మూలాలకు వెళ్ళని దర్యాప్తు సంస్థలు. శంషాబాద్లో రన్యారావులు ఎందరో. బంగారం స్మగ్లింగ్లో మహిళలదే కీలక పాత్రనట. బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో కన్నడ నటి రన్యారావు అరెస్టు. 12 కోట్ల విలువైన 14.8 కిలోల బంగారం సీజ్. శంషాబాద్ విమానాశ్రయంలో మలద్వారంలో 3 కిలోల బంగారం గుర్తింపు. ఒకరు అరెస్ట్ అట. మిక్సర్ గ్రైండర్ మోటార్లో 3 కిలోల బంగారంతో వైండింగు. 2 మహిళల అరెస్టు. పౌడర్ పేస్ట్ రూపంలో బంగారం 7 కిలోలు సీజ్. 3 బేడీలు. పత్రికల్లో ఇలాంటి వార్తలు నిత్యకృత్యమయ్యాయి. కేరళలో ఏకంగా సీఎం పినరయ్ విజయన్ను వణికించిన స్వప్న సురేష్ కేసులోనూ బంగారం అక్రమ రవాణా కోణం ఉన్న విషయం తెలిసిందే. గోల్డ్ స్మగ్లింగ్కు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో దిగుమతి సుంకాన్ని 15% నుంచి 6% తగ్గించినా అక్రమ రవాణా ఎందుకు ఆగడం లేదు? అంతర్జాతీయ విమానాశ్రయాల్లో బంగారం జాడను ఇట్టే పసిగట్టే యంత్రాలు ఉన్న అధికారులు స్మగ్లింగ్ను పూర్తి స్థాయిలో ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? అయితే గోల్డ్ స్మగ్లర్లతో కొంతమంది అధికారులు కుమ్మక్కారట. టన్నుల్లో స్మగ్లింగ్ అవుతుంటే గ్రాముల్లో లెక్క పెడుతున్నట. సో ఇది పట్టుబట్టేట్టుగా. వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సహా 11 మంది యూట్యూబర్లపై కేసు. బెట్టింగ్ యాప్ల ప్రచారం చేసినందుకే. నిందితుల్లో సెలబ్రిటీలు, టీవీ నటులు. త్వరలో నోటీసులు, అరెస్టుకు అవకాశం. కలర్ ప్రిడిక్షన్, నంబర్ ప్రిడిక్షన్, క్రికెట్ ఇలా చైనా కేంద్రంగా పనిచేస్తున్న పలు బెట్టింగ్ యాప్ల ఉచ్చులో పడి భారతీయులు కోట్లు పొడగొట్టుకుంటున్నారు. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం అంటూ ఇలాంటి యాప్స్పై ఊదరగొడుతూ ప్రచారం చేస్తున్న 11 మంది యూట్యూబర్లు, ఇన్స్టా యూజర్లపై పంజగుట్ట పోలీసులు కూడా వీళ్ళందరినీ తీసుకుపోయి వీళ్ళని ఏడంటే మంచి పరడ్ మైదానంలో వీళ్ళని నిలబెట్టి విచారణ చేయాలి. వీళ్ళు ఏమేమి చేశారు అనేది. ఇంకోటి చేయకుండా సిగ్గు తెచ్చుకుంటారు. రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ పద్ధతి. ఈ విధానంతో 10 నుంచి 15 నిమిషాల్లోనే పూర్తి కానున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ. ఏప్రిల్లో కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పైలట్ ప్రాజెక్టు షురు. నిషేధిత జాబితాలోని గజం స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసిన కఠిన చర్యలు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్. రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ పద్ధతి అట. ఇక ఈ విధానంతో 10 నుంచి 15 నిమిషాల్లోనే పూర్తిగా అయ్యే అవకాశం ఉందట. ఇది ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఇక ఒకసారి శనార్థి తెలంగాణ వార్తల్ని చూద్దాం. అద్భుతాల కోసం ఎదురు చూడొద్దు, మనమే సృష్టించుకోవాలి. సినీ నటి తమన్నా. ఇది ఇట్లుంటే బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం. విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల బిల్లులకు 42%, బీసీలకు 42%, రిజర్వేషన్ల కల్పన బిల్లుకు శాసనసభ ఆమోదం. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై సుదీర్ఘ చర్చ. బిల్లును సభలో ప్రవేశపెట్టిన మంత్రి దామోదర. పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పు. సురవరం ప్రతాప్ రెడ్డి వర్సిటీగా నామకరణం. సభ ముందుకు హిందూ అండ్ ఎండోమెంట్ బిల్లు. బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచుదాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలే. ఇది పూర్తి అయ్యి వాళ్ళు ఫలాలు పొందేటప్పుడు నిలబెట్టుకున్నట్లు లెక్క. ఈ బిల్ చేసి అటు వారైతే ఎట్లా లెక్క? బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల కల్పన అంశంలో కీలక ఘట్టం పూర్తయింది. వెనుకబడిన తరగతుల సామాజిక వర్గాలకు విద్యా ఉద్యోగ రాజకీయ అంశాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆ తెలిపినటువంటి అంశం పైన ఇవాళ మండల్లో చర్చ ఉంది. మళ్ళీ దీనిపైనే ప్రధాని మోడీకి రేవంత్ లేఖ. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై మాట్లాడేందుకు అఖిలపక్ష పార్టీల అపాయింట్మెంట్ కోసం వినతి పత్రం. పార్లమెంట్లోనూ మద్దతు ఇవ్వండి. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలకు ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న విజ్ఞప్తి. కేటీఆర్ అక్బరుద్దీన్ ఏలేటితో భేటీ. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు కోరుతూ వినతి పత్రం అందజేత. మల్లన్న అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన నేతలు. రాష్ట్ర శాసనసభలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం లభించినప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు జాతీయ స్థాయిలోనూ ఈ బిల్లుకు మద్దతు తెలపాల్సిన అవసరం ఉంటుందని ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న అన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు విషయమై పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసేందుకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని మల్లన్న కోరారు. ఈ మేరకు తీన్మాన్ మల్లన్న సోమవారం అసెంబ్లీలో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఫ్లోర్ లీడర్స్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్ను తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ నేతలు వట్టి జానయ్య యాదవ్, సంగం సూర్యారావుతో కలిసి వినతి పత్రం అందజేసినాం. నిన్న ఆ కార్యక్రమం మీరందరూ చూసిందే. హైడ్రా లాలూచి లావాదేవీలు చేస్తుంది. నోటీసులు ఇచ్చి సెటిల్మెంట్ చేస్తున్నారు. కమిషనర్ రంగనాథ్ స్పందించడం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన కామెంట్స్. రాష్ట్ర ప్రభుత్వం కబ్జా రాయిల్లో భరతం పట్టేందుకు ఏర్పాటు చేసిన హైడ్రాపై జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. హైడ్రా తొలుత నోటీసులు ఇచ్చి తర్వాత లాలూచి రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఎక్కడైనా కూల్చివేతలు జరుగుతుంటే అసలు విషయాలు ఏంటో హైడ్రా కమిషనర్ రంగనాథ్కు వివరిద్దామంటే ఆయన అసలు ఫోన్ లిఫ్ట్ చేయరని అన్నారట.
చరిత్రాత్మక దినం బీసీ బిల్లు ఆమోదంతో బడుగు బలహీన వర్గాల్లో సంతోషం. కాంగ్రెస్తోనే సామాజిక న్యాయం సాధ్యం. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. బీసీ బిల్లును స్వాగతిస్తున్నాం. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందితే సంతోషం. తమిళనాడు విధానంలో కార్యాచరణ రూపొందించాలి. బిల్లును ఆమోదింపజేయించే బాధ్యత రేవంత్ రెడ్డిదే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. బీసీలకు అసెంబ్లీలోనూ ప్రాతినిధ్యం ఇవ్వాలి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై సరిపో. రాష్ట్ర పరిధిలోని రిజర్వేషన్లు అమలు చేయాలి. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాటకంలో బీసీలు బలి. బీసీల రిజర్వేషన్లకు మా మద్దతు. బీజేపీ ఉపనేత పాయల్ శంకర్ నిన్న కీలకమైన వ్యాఖ్యలు చేసిన. మీరు అది చదవండి, నేను పంపిస్తాను. 60% ఉన్న బీసీలు స్థానిక సంస్థల ప్రతినిధులైతే సరిపోదని, శాసనసభలో కూడా వారి ప్రాతినిధ్యం కావాలని బీజేపీ ఉపనేత పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీలో పాయల్ శంకర్ మాట్లాడుతూ పూలే వారసులు అయిన బీసీలకు చదువులు దక్కడం లేదని, బీసీలు కరిగిపోతూ సమాజానికి సేవ చేస్తున్నారని అన్నారు. గత పాలకులు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అప్పు మరింత పెరిగిందన్నారు. అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఒక ఇల్లు ఉన్నది. ఇది తీసుకో. వెనుకబాటుతనం ఉన్నది. ప్రభుత్వం ఏ రకంగా సాయం చేయాలనే విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అధ్యక్ష, రాజకీయ పార్టీల విధానం ఒక్కసారి ఉదాహరణ చెప్తా. అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఒక ఇల్లు ఉన్నది. ఆ ఇంట్లో 22 ఓట్లు ఉన్నాయి, కానీ 5 పదవులు ఉన్నాయి. 22 ఓట్లున్నాయి ఇంట్లో, కానీ 5 పదవులు ఉన్నాయి. 3 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, 1 ఎంపీ. అధ్యక్ష, ఇంకోటి నల్గొండ జిల్లాలో ఒక ఇల్లున్నది. ఆ ఇంట్లో 11 ఓట్లున్నాయి, 2 ఎమ్మెల్యేలు ఉంటారు. ఆ నల్గొండ జిల్లాలో ఇంకో ఇల్లున్నది, 13 ఓట్లున్నాయి. ఆ ఇంట్లోనే 1 ఎమ్మెల్యే, 1 ఎంపీ ఉంటాడు. కానీ 2 కోట్ల పైబడి జనాభా తెలంగాణలో ఉంటే ఈ సభలో 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారంటే అన్ని రాజకీయ పార్టీలు ఒకసారి ఆలోచించవలసిందిగా నేను సవినయంగా. మంచి మాట. ఇగో ఆయన చెప్పింది. కేసీఆర్ గారి ఇంట్లో 22 ఓట్లు ఉన్నాయట. 22 ఓట్లు. 22 ఓట్లు కేసీఆర్ ఎమ్మెల్యే, కేటీఆర్ ఎమ్మెల్యే, హరీష్ రావు, హరీష్ రావు ఎమ్మెల్యే, కవిత ఎమ్మెల్సీ, సంతోష్ రావు ఎంపీ, ఎమ్మెల్సీ. సంతోష్ రావుకి లేదనుకుంటుందా? ఉన్నట్టున్నది. సంతోష్ రావు రాజ్యసభ ఎంపీ. 22 ఓట్లున్న ఇంట్లో 5 పదవులు. జానారెడ్డి గారి ఇల్లు, నల్గొండ జిల్లాలో చెప్పింది. జానారెడ్డి గారి ఇంట్లో ఉండేటి 10 ఓట్లు ఉంటుండే, 11 ఓట్లు ఉంటాయి. 1 ఎంపీ, 1 ఎమ్మెల్యే. జేవీర్, ఇప్పుడు ఫ్లెక్సీలలో ఈ రెడ్డి అని పెట్టుకుంటలేరు వాళ్ళు. జేవీర్ రెడ్డి ఏమో ఎంపీ. రఘువీర్ రెడ్డి ఎంపీ, జేవీర్ రెడ్డి ఎమ్మెల్యే. రఘువీర్ రెడ్డి ఎంపీ. వీళ్ళ ఇంట్లో మొత్తం 11 ఓట్లు ఉన్నాయట. 1 ఎంపీ, 1 ఎమ్మెల్యే. ఇక ఇంకొక ఇంట్లో ఉత్తమ్ రెడ్డి, 2 ఎమ్మెల్యే, 1 ఎంపీ, 1 ఎమ్మెల్యే, 1 మంత్రి. వీళ్ళ ఇంట్లో 2 ఓట్లు ఉన్నాయి. 2 ఓట్లకు ఉత్తమ్ రెడ్డి గారు ఎమ్మెల్యే, మంత్రి. పద్మావతి గారు ఎమ్మెల్యే, ఈమె ఎమ్మెల్యే. ఓకే. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఈ 3 నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో. కోమటిరెడ్డి ఈయన ఒక ఆయన ఎమ్మెల్యే, ఇంకో ఆయన రాజగోపాల్ రెడ్డి, ఈయన ఎమ్మెల్యే. గట్టిగా వీళ్ళ ఇండ్ల ఓట్లను ఒక దగ్గర వేస్తే ఒక వార్డుకు కూడా సరిపోవు. ఇక ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు ఉన్నారు. 100 ఓట్లు లేవు. 100 ఓట్లు లేని వాళ్ళు ఇగో ఇంతమంది ఉంటే 2 కోట్ల మంది, 2 కోట్ల పైన ఉన్నటువంటి బీసీలలో
19 మంది ఎమ్మెల్యేలా అని అడుగుతున్నాడు ఆయన. క్వశ్చన్ అది. 19 మంది ఎమ్మెల్యేలా అని అడుగుతున్నాడు పాయల్ శంకర్. ఇదే కదా ప్రశ్న, అసలు ప్రశ్న. 2,20,00,000 మంది జనాభా ఉంటే 19 మంది ఎమ్మెల్యేలా? అది పాయల్ శంకర్ గారు మాట్లాడిన మాట. అటు అసెంబ్లీలో అంతో ఇంతో పాయల్ శంకర్ గారు, మండల్లో నేను, ఈ బీసీల పక్షాన. తులం బంగారం ఎప్పుడు ఇస్తారు? ఎన్నికలకు ముందు ఒక మాట, తర్వాత మరో మాటనా? మహిళల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మహిళా వ్యతిరేకి సీఎంగా రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శలు. అసెంబ్లీలో నడపండి, గాంధీ భవన్లా కాదు. సభను నడపడంలో ప్రభుత్వం విఫలం. ప్రతిపక్ష సభ్యుడు మైక్ ఇవ్వట్లేదంట. ఇక ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుండ్రు. మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీ నుంచి మజ్లిస్ సభ్యులు వాకౌట్. సమాధానాలు ఇవ్వట్లే. శాసనసభలో 84 ప్రశ్నలు అడిగితే 8 నాకైతే ఇప్పుడు ఒక సమాధానం లేదు, మనలేదు. ఎన్ని ప్రశ్నలు, అసలు ఆ ప్రశ్నలు కూడా రావాడికి. 76 ప్రశ్నలకు సమాధానాలు లేవు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై వివక్ష ఎందుకు? ఇన్ఛార్జ్ మినిస్టర్ పాత్ర ఏమిటి? ఓడిపోయిన వాళ్ళతో పనులు ప్రారంభించడం ఏంటి? పాలకులు పద్ధతి మార్చుకోవాలి. బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ప్రశ్నలకు అసలు సమాధానాలే దొరుకుతలేవు. సమాధానాలు రిప్లై పంపాలా, ఆ రిప్లై లేవు. పిటిషన్లు తీసుకుంటారు, అవి లేవు. మెన్షన్ చేస్తే దానికి ఏవి లేవు. ఇక అది ఏందో ఏం కథనో అర్థం కాదు. మళ్ళీ మా సభాపతి గారు పదే చెప్పిండు, అరే ప్రభుత్వం ఇవ్వాలని. వాళ్ళేమో పట్టించుకోరు. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, మీ అందరికీ ఒక రిక్వెస్ట్. ఇవాళ ఖచ్చితంగా శాసన మండలిని చూడండి, శాసన మండలి సమావేశాలు చూడండి. ఇప్పుడు సమావేశాలు లైవ్ వస్తుంది, యూనివర్సిటీ శనార్ తెలంగాణ లైవ్ వస్తుంది. ఎస్, ఎంత పెద్ద ఓట్లు మన దగ్గర ఉంచుకొని సీఎం పదవులను అడగడం ఏమిటి అంటుండు లింగయ్య. బరాబర్ అది. చరిత్ర శ్రీనివాస్ గౌడ్, పెద్దపల్లి నియోజకవర్గం కాంగ్రెస్. ఇక సోదరులారా, సమయం అవుతుంది, నేను సభకు పోవాల్సిన సమయం కాబట్టి దయచేసి మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ అత్యంత కీలకమైనటువంటి రోజు బీసీలకు.